రాజులు పోయినారు, రాజ్యాలు సామ్రాజ్యాలు అంతరించిపోయినాయి. కానీ వారు ముద్రించినటువంటి నాణ్యాలు, వాటిపైన ఉన్నటువంటి శాసనాలు, ఆ చరిత్రకి ఆనవాళ్ళు మాత్రము ఈ నాణ్యాల ద్వారా మిగిలిన. క్రీస్తు పూర్వం మన వస్తు మార్పిడి విధానం నుంచి ఈరోజు నాణ్యాలు, కరెన్సీ మార్పు ద్రవ్యం ఎలా ఉందో దాన్ని పూర్తిగా మీకు టైం మిషన్ ద్వారా వెనక్కి వెళ్ళే ప్రోగ్రామ్ నేను తయారు చేశాను. ఇంతకుముందు మనకు గురిగింజల్ని వాడుక ద్రవ్యంగా మార్చారు, తర్వాత గవర్న, తర్వాత నాణ్యాలు. దీంట్లో మొట్టమొదటిగా వచ్చింది పంచ్ మార్కెట్ కాయిన్స్. క్రీస్తు పూర్వం అశోకుని కాలం నుంచి పంచ్ మార్కెట్ కాయిన్స్, తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, చోళులు, ఇట్లా మార్పు ద్రవ్యం మార్పుకుంటూ వచ్చి బ్రిటిష్ ఇండియా, పోర్చుగీస్ అట్లా వాళ్ళకి వచ్చారు. అప్పుడు మార్పు ద్రవ్యంలో ఉన్నటువంటి ఏదైతే మెటల్స్ ఉన్నాయో, సత్తు, బంగారు, వెండి, రాగి, ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి. వాటినంతా కూడా ఈ ప్రదర్శనలో ఉంచబడింది. మొఘల్ చక్రవర్తులకు సంబంధించింది ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి విజయనగర సామ్రాజ్యం ఏలికలో, అట్లాగే ఆర్కాటవర్ ఏలుబడిలో ఉన్నటువంటి నాణ్యాలను ఇక్కడ చూపిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విజయనగర రాజు బంగారు విజయనగర రాజుకు ఉన్నటువంటి పగోడా అంటారు. ఈ పగోడాని మన ప్రాంతంలో వాడినారు. అట్లాగే కడప, గండికోట, గుత్తి ఆ నాణ్యాలు కూడా ఈ వాడుకలో ఉన్నవి. అట్లాగే మనకు వేలూరు ఆర్కాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రాజులు ఉన్నారో వాళ్ళు పరిపాలించిన వాటిలో కూడా బంగారు నాణ్యాలు. అట్లాగే మెడ్రాస్ ప్రెసిడెన్సీ సంబంధించినటువంటి బ్రూకల్ చాలా విలువైంది. ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీకి మాత్రమే మనకు అందుబాటులో ఉన్నది. 1808 నుంచి 18 వరాహాలు మనకు తెలుగులో వాడుకలో ఉన్నటువంటి నాణ్యాల్లో వరాహాలు. ఈ వరాహాలు కాలువరాహ, స్వామివారి ముఖ చిత్రంతో కూడినటువంటి నాణ్యాలు. మన విజయనగర సామ్రాజ్యంకు ఆర్కాడ్ నవాబులు, సామంతరాజులు, అట్లాగే కడప ఏలుబడిలో ఉన్నటువంటి నవాబులు ఏలుబడిలో ఉన్నటువంటి కడప, వీళ్ళందరూ కూడా మన విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి యొక్క ముఖ చిత్రాలతో నాణ్యాలను రిలీజ్ చేస్తారు. అద్భుతమైనటువంటి నాణ్యాలు. అట్లాగే తెలుగులో ముద్రించబడినటువంటి కొన్ని నాణ్యాలు 2 అణాలు, 4 అణాలు, అన్న, 1 అణ సిరీస్ చాలా బాగున్నాయి. అట్లాగే చదివి పెట్టదమ్మా. అట్లాగే మన మొఘల్ చక్రవర్తులకు సంబంధించినటువంటి నాణ్యాలు, అక్బరు, ఔరంగజేబ్, మొత్తం అవన్నీ కూడా ఇక్కడ చూపారు. అలాగే బీజాపూర్ సుల్తాన్కి సంబంధించిన నాణ్యాలు, ఇవన్నీ కూడా బంగారు, వెండి నాణ్యాలు ఇక్కడ ప్రదర్శించారు. అట్లాగే విజయనగర సామ్రాజ్యంలో తంజావూరు నాయకులు వాళ్ళ ఏలుబడిలో ఉన్నటువంటి నాణ్యాలు, ప్రిన్స్ సిస్టర్స్ అన్నీ కూడా నాణ్యాలు ఇక్కడ ప్రదర్శనలో మీరు చూడవచ్చు. రాజులు వెళ్ళారు, రాజ్యాలు వెళ్ళారు. టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి అరుదైన నాణ్యాలు, టిప్పు సుల్తాన్కి సంబంధించింది. రాజులు వెళ్ళారు, రాజ్యాలు పోయినాయి, కానీ వాటి చరిత్ర మనకు నాణ్యాల ద్వారా మిగిలింది. మన విద్యార్థులకి మనం నేర్పించదగింది ఏమంటే మనకు నిలిచిపోయినటువంటి చిత్రాలు, ఆ రాజ్యాల యొక్క చివరి చూపులు.